హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు విలేజ్ స్పైసెస్. వీడియో అయితే పూర్తిగా చూడండి, మరి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఎందుకంటే స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్ లడ్డు అండి ఇది. ఏది ఏమైనా ఈ జనరేషన్లో మన అమ్మ నాన్న వాళ్ళ జనరేషన్ వెళ్ళిన తర్వాత ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు పిల్లలకు పాతకాల పద్ధతులు చేయాలంటే చేయలేరు అస్సలు. ఏదేమైనా వాళ్ళంటే ఇంట్లో అదొక సంతోషం పిల్లలకు. మనకంటే చిన్నపిల్లలకు బాగా ఎంటర్టైన్మెంట్గా వాళ్ళకి మంచి ఫుడ్ కానీ లేదా ఏమన్నా చేస్తారు. ఒకటి తీసుకో. బాగున్నాయా? బాగున్నాయరా? బాగున్నాయా? బాగున్నాయా? సద్దలండి. సద్దలు 1 కేజీ సద్దలకి 250 గ్రామ్స్ జొన్నలు అయితే తీసుకోవాలి. ముందుగా అయితే ఈ సద్దలను బాగా ఎండలో ఎండేసుకోవాలి. ఎండితేనే బాగుంటాయి, పిండి కూడా బాగా వస్తుంది. అలాగే జొన్నలను కూడా బాగా ఎండేసుకోవాలి. ఈ ఎండేసుకున్న వాటిని మళ్ళీ మనం త్వరగా వేయించుకోవాలండి. సద్దలు జొన్నలు రెండింటిని కూడా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇంకా పొడి అనేది టేస్ట్గా వస్తుంది, పౌడర్ కూడా బాగా వస్తుంది అనమాట, పిండి నున్నగా వస్తుంది. సద్దల్ని లైట్ దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడా ఎక్కువ మరీ నల్ల కాకుండా జస్ట్ లైట్గా దోరగా వేయించుకోవాలి. జొన్నలు అయితే మరీ కొంతమంది మాడు చేస్తుంటారు, అలా కాకుండా జొన్నల్ని నేను ఒక టిప్ చెప్తాను చూడండి, అలా వేయించుకోండి చాలు. జొన్నలు వేయించేటప్పుడు మామూలు మన పాప్కార్న్ మాదిరి టప్ టప్ అని పగులుతూ ఒక్కొక్కటి సౌండ్ చేస్తూ ఉంటాయి. ఆ వీడియోలో చూపిస్తాను చూడండి, చిన్నగా ఒక్కొక్కటి అలా వచ్చినప్పుడు జస్ట్ ఇంకా అక్కడి నుంచి దించేసుకోండి, స్టాప్ చేసేసి వేయించడము. వస్తున్నాయి కదా, అలా పేలుతున్నాయి కదా అట్లా పేనాల మాదిరి. అలా వస్తున్నాయంటే అవి వేగాయని అర్థము. అప్పుడు దించేసుకోవాలన్నమాట. వేయించుకున్న వాటిని రెండు మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన వాటిని మళ్ళీ మనం పిండి మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి బాగా నున్నగా ఆడించుకోవాలి. వాళ్ళకి చెప్పి మరీ నున్నగా ఆడించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. నువ్వులు 1/4 కేజీ నువ్వులు అండి, 250 గ్రామ్స్ నువ్వులు తీసుకోవాలి. తీసుకున్న వాటిని 2-3 సార్లు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు ఎక్కువగా మన్ను రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి పెద్ద కనిపించదు. పాతకాలం వాళ్ళకి అలవాటు కాబట్టి ఇలా చేటలో చేయడం అలవాటు. ఇప్పుడైతే టౌన్లో మిషన్స్ వచ్చాయి కాబట్టి మిషన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో, చూసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా. ఒక 3-4 టైమ్స్ ఇలా చేసుకోవాలి, అప్పుడే కానీ వెళ్ళదన్నమాట మట్టి అంతా. ఇప్పుడైతే మిషన్లు అయితే వచ్చినాయి, కానీ ఒకప్పుడు చెరిగే పద్ధతి అనే ఉండేది. ఎంత బాగుందని చూడండి. చూడండి ఎంత మొన్న వచ్చిందో చేసిన తర్వాత. నువ్వులు అయితే ఇట్లా చేసుకోవాలి, లేదంటే మొన్న చాలా ఉంటుంది, నువ్వుల్లో ఎక్కువగా మొన్న ఉంటుంది. ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయి, కానీ పాతకాలంలో ఇలానే జరిగా. పల్లీలు 1 కేజీ అండి, కేజీ పల్లీలు తీసుకోవాలి. పల్లీలు అంటే తెలుసు కదా, వేరుశనగ విత్తనాలు. 1 కేజీ పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి.
మీకు ఇంకా కొంచెం టేస్ట్గా కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అది మీ క్వాంటిటీని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నువ్వులు కూడా చేసుకున్న తర్వాత నువ్వులు కూడా వేయించుకోవాలండి. నువ్వులు కూడా వేయించుకోవాలి. మొత్తం ప్రతి ఒక్కటి వేయించుకుంటేనే బాగుంటుంది. దూరగా వేయించుకోవాలి. నువ్వులు కూడా దూరగా వేయించుకోవాలి. మరీ నున్న కాకుండా ఇలా ఉప్పులు దోరగా మధ్య రకంగా మిక్సీలో ఆడించుకుంటే నున్నగా అవుతుంది. అందుకే గుండు కిందనే రుబ్బాలి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ నువ్వులు వేసుకోవాలి అందులోకి. మిక్సీలో పడితే నున్నగా అవుతుందంట, అందుకే గుండు కింద రుబ్బుతుంది మిక్సీ ఉన్నా కూడా. మనం పిండి ఆడించుకొచ్చాం కదా, సద్దలు జొన్నలు, ఈ పిండి మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకొని గుండు కింద రుబ్బాలన్నమాట, రుబ్బు రోల్ కింద. రుబ్బిన తర్వాత ఇలా ఉంటుంది పిండి. మనం రుబ్బి పక్కన పెట్టుకోవాలి. సో మీరు దీన్ని ఇలా అయినా తినచ్చు, లేదా ఉండలు అయినా చేసుకోవచ్చు. బెల్లం ఒక 600 to 700 grams తీసుకోవాలండి. బాగా ఇలా చిన్న ముక్కలుగా దంచుకొని ఒక గిన్నెలో తీసుకొని వేడి చేసుకోవాలి. జస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసి వేడి చేసుకోవాలండి. మరి ఎక్కువ పోయకూడదు వాటరు. గ్లాస్ వాటర్ పోసి దాన్ని వేడి చేసుకొని ఆ పాకాన్ని మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో కూడా రాళ్ళు కూడా ఉంటాయి. సో అందుకోసం ఫిల్టర్ చేసుకోవాలి. అలానే వేయకూడదు, ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. బెల్లం బాగా ఉడికిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలండి. వడగట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఉడికినది బెల్లం కింద బెల్లంలో ఉండే రాళ్ళు మనం అలాగే ఏమైనా ఉండేవి అడుగు ఉంటాయి. సో అలానే వేసుకోకూడదు. ఫిల్టర్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లము కరిగిన తర్వాత. సో మీకు అంతా కావాలంటే ఒకేసారి అయినా కలుపుకోవచ్చు, లేదా కొంచెం అయినా మీరు కలుపుకోవచ్చు. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మొత్తం అంతా అయినా కలుపుకోవచ్చు ఒకేసారి, లేదా కొంచెం అయినా కలపచ్చు అనమాట. సో కాలుతుంటూ ఏం కావాలరా? లడ్డా ఇస్తుందండి. ఆల్రెడీ మా వాళ్ళు టేస్ట్ చూసినారు, అందుకే చేసేటప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు లడ్డు కావాలని.
లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఈ లడ్డూలు అయితే కొంచెం డ్రై అయిన తర్వాత మీరు ఏదైనా బాక్స్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా సరే ఉంటాయండి ఇవి. సో మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ప్లస్ ఎనర్జీ ఇచ్చే లడ్డూలు ఇవి. అందరికీ తెలిసింది, మీరు కూడా ట్రై చేయండి. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.